రామచంద్రమూర్తిని తలుచుకోవాలి. ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఏమా పంచబిగింపు రాఘవునిదాయిఠీవి, ఏమా పంచబిగింపు రాఘవునిదాయి ఈఠీవి. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభాసుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభాసుభదమౌ సర్వాంగ సౌశీల్యము. ఏమా చిర్నగవు, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే. అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబా భరతాంబా నీవు ధన్యాత్మవౌ, భరతాంబా నీవు ధన్యాత్మవౌ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా రామచంద్రమూర్తిని స్మరించాలి. ఆ పరిపాలన సక్రమంగా సాగాలి అంటే ప్రమాణ స్వీకారం చేసిన వారు కన్న తల్లిదండ్రులకు నమస్కారం చేశాక తర్వాత స్మరించవలసింది, వెంటనే స్మరించవలసింది రామచంద్రమూర్తి. ప్రజలు కోరుకునేది రామరాజ్యం. అందుకని ధర్మరాజు పట్టాభిషేకానికి బయలుదేరి పెడుతున్నట్టు కూడా మనం రామచంద్రమూర్తిని స్మరించాం. రామరాజ్యం తర్వాత చెప్పుకోదగిన రాజ్యం ధర్మరాజు రాజ్యం, తర్వాత శివాజీ రాజ్యం. సారథ్యంబు వహింప భీముడు, భీముడు సారథిగా ఉన్నాడు స్వయంగా. ఎక్కడ అహంకారాలు లేవండి అన్నదమ్ముల్లో గొప్పతనం అది. ఏ పని ఎవరు అవసరమైతే వారు చేసేస్తారంతే. శతఛత్రంబు గాంధీవి చెల్వారన్ బట్టగా, అన్నగారు రథంలో కూర్చుంటే తెల్ల కొడుకు పట్టుకున్నట్టు అర్జునుడు. ఏం వైభవం ధర్మరాజుది. చామరన్ కవలిడన్, నకులుడు ఈవేపు సహదేవుడు ఈవేపు ఉండి వింజామరులతో వీస్తూ ఉంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, లక్ష్మీ సరస్వతి ఇద్దరి చేత చామరపు సేవలు అందుకుంటున్న లలితామాతలా ఉన్నాడు సాక్షాత్. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంత వైభవంతో ఉన్నాడు. చామరన్ కవలిడన్ హారిప్రభం వయ్యన తేరు, ఆ రథానికి ఒక్కసారిగా గొప్ప హారిప్రభం, ఒక్క తేజస్సు అయింది, మనోహరం. మన మనస్సును హరించేంత తేజస్సు కాంతి కమ్మేసింది. అందేవురు అగ్నిపంచకము వేదిన్ బొల్చునట్లొప్పిరి, అందులో కూర్చున్న ధర్మరాజు, అటు ఇటు ఉన్న నకుల సహదేవులు, సారథ్యం వహించే భీముడు, తెల్లగొడుగు పట్టిన అర్జునుడు, ఈ ఐదుగురు ఒక్క రథం మీద ఉంటే ఆ పోలిక చూడండి. తిక్కన గారు నిజంగా బ్రాహ్మణుడు, సోమయాజి, ఇంతకంటే తక్కువగా ఎలా ఆలోచిస్తాడు? అగ్నిపంచకము వేదిన్ బోల్చునట్లొప్పిరి, పంచాగ్నిమయం అని పంచాగ్నుల వారు అని బ్రాహ్మణుల్లో ఇంటి పేరు ఉంది. పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు మహాపండితుడు. పంచాగ్నుల వారిలో చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అంటే పంచాగ్ని మధ్యంలో తపస్సు చేశారు వారి పూర్వులు. అలాగే అగ్ని పంచకం వేదిక మీద యజ్ఞవేది మీద పెట్టి చేసేటువంటి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి, అగ్ని పంచకం. అందుకని ఒక యజ్ఞవేదిక మీద 5 అగ్నులు ఒక్కసారే మండుతున్నట్టుగా ఉందిట. అగ్నిపంచకము వేదిన్ బొల్చునట్లొప్పిరి, ఆ తేరు వేదిన్ బొల్చినట్లొప్పిరి. అంభోరా సిధ్వనివోలే తూర్య నికరంబుల్ మ్రోసెను కుమ్మడిన్. వెనకాల శుభ్రంగా బాజా భజంత్రీలు, డిండుమాలు, భేరీ భాంకారాలు వినిపిస్తూ ఉంటే సముద్రం భూమండలం చుట్టూ ఉన్నటువంటి సముద్రం అంతా కెరటాల రూపంలో తరంగాలతో ఉవ్వెత్తుగా లేస్తూ గర్జనలు చేస్తుందా అన్నట్టుగా ఉందిట. ఈ యువ్వెత్తుగలేచు తరంగముల నా ఈ జాతి మేధా ప్రభావాపారార్జిత శాస్త్ర సంపదల ఛాయల్దోచు. ఈ పోటెత్తు తరంగరంగముల నా ఈ జాతి మేధా ప్రభావాపారార్జిత శాస్త్ర సంపదల ఛాయల్దోచు. భావి ప్రభా సోపానములు స్వాగతములెడు సంశుద్ధంతరంగమ్మదే ఆపోరంగమునై కురంగమై నవ్యావేశమున్ పొందెడిన్.
ఈ యువ్వెత్తుగలేచు భంగముల నా ఈ జాతి సౌందర్య రేఖాయామిన్యనురాగమూర్తి మధురాకారంబు. ఈ యువ్వెత్తుగలేచు భంగముల నా ఈ జాతి సౌందర్య రేఖాయామిన్యనురాగమూర్తి మధురాకారంబు. రత్నాంకితంబై ఈ దేశ రసార్ద్ర సంపదల వ్యాఖ్యానించు. ఈ దేశ రసార్ద్ర సంపదల వ్యాఖ్యానించు. దేశాంబికా హస్తకాషాయాభ్యంచిత కేతనం మనగ సౌజన్యంబు పండించడిన్. సముద్ర తరంగాలు పోటెత్తితే ఎలా ఉంటుందండి? సాగర ఘోషయే చెప్పేదే ఉంది. అలాంటి సముద్ర తరంగాలు పోటెత్తినట్టుగా భేరీ భాంకార ధ్వనులు వినిపిస్తూ ఉండగా ధర్మరాజు హస్తినాపురానికి వెళ్ళాడు. అది ఆయన యొక్క వైభవం. ద్విరదాలతో, అరదాలతో, గొడుగులతో, పడుగులతో అజాత శత్రువు, అఖండ సత్యనిష్ఠాపరుడు, అధర్మానికి అడ్డుకట్ట అయినటువంటి ధర్మరాజు హస్తినాపుర ప్రవేశం చేశాడు. ద్విరదాలంటే ఏనుగులు, అరదాలంటే రథాలు, గొడుగులంటే ఛత్రాలు, పడగలంటే జెండాలు. ద్విరదాలతో, అరదాలతో, గొడుగులతో, పడగలతో అజాత శత్రువు, అఖండ సత్యనిష్ఠాపరుడు, అధర్మానికి అడ్డుకట్టైనటువంటి ధర్మరాజు వస్తూ ఉంటే పురంధ్రీమణులందరూ పేలాలు జల్లుతూ, పసుపు కుంకుమలు జల్లుతూ, ఆనందనాట్యాలు చేస్తూ ఈయనే ధర్మరాజు. అయ్యో, చిన్నప్పటి నుంచి అబద్ధం అంటే తెలియదుట. అసలు శత్రువు అనేవాడు ఆయన మనస్సులో ఎవడూ లేట్. వీళ్ళు శత్రుత్వాలు పెంచుకున్నారు కానీ ఆయనకి ఎవరి పట్ల శత్రుభావన లేదుట. అఖండమైన సత్యనిష్ఠాపరుట. గురువు కోసం చిన్న అబద్ధం పరమాత్మ చెప్పినందువల్ల ఆడవలు చూస్తే గిలగిల్ల ఆడిపోయాట. ఇంతటి మహానుభావుడు ఎక్కడైనా ఉంటాడా? ఇంతకాలం చూడలేకపోయాం. ఈ దుర్యోధన దుర్మార్గుని దుశ్చేష్టల కారణంగా ఇటువంటి మహానుభావుల దర్శనం మనకి లేకపోయింది అని హస్తినాపురంలో ఉండేటువంటి పౌరకాంతలందరూ కూడా ఆనందంగా చూశారట ధర్మరాజుకేసి. ఆ స్థితిలో ఎప్పుడూ పెద్ద శుభకార్యం అంటే ఏదో ఓ చిన్న ఆటంకం. పెద్ద దుఃఖంలో కూడా మీరు గమనించండి, ఏదో ఒక చిన్న శుభవార్త తెలుస్తుంది, మనం గమనించం. ఆ దుఃఖంలో కూరుకుపోవడం వల్ల ఆ శుభాన్ని శుభంగా పట్టించుకోం మనం. మానవ మనస్తత్వంలో విచిత్రం ఏంటంటే, పెళ్లిలో ఉండగా మనకి ఏదైనా దుర్వార్త తెలిసిందనుకోండి, దుర్వార్త మనసుకు పట్టేస్తుంది. పెళ్లి చేస్తూ అంత వైభవంగా ఉన్నా ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మనసులోంచి ఇది పోదు. ఇది ఏమిటో చూసిన వాళ్ళు ఏమిటి అలా ఉన్నారంటే ఏం లేదంటాం, చెప్పడం ఇష్టం లేక, కానీ పట్టేసింది. అదే మీరు గమనించండి, ఈ చిత్రం పెద్ద దుఃఖంలో ఉన్నాం మనం, అప్పుడు శుభవార్త చెబితే అది పట్టదు, ఈ దుఃఖంలోంచి తేరుకోలేము. అంటే మనిషి మనస్సుని దుఃఖం పట్టుకున్నంతగా సుఖం పట్టుకోలేకపోతుంది. మన బలహీనత అంతా అక్కడే ఉంది, మన బాధ అంతా అక్కడే ఉంది. దుఃఖం పట్టుకున్నట్టుగా సుఖం పట్టుకోలేకపోతుంది. అయితే మరి రెండు సమానంగా ఉండాలి కదా. అంచేతను ఇంత వైభవంతో, ఇంత హాయిగా, ఇంత వైభవంగా ద్విరదాలతో, అరదాలతో, గొడుగులతో, పొడగలతో అజాత శత్రువు, అఖండ సత్య నిష్ఠాపరుడు, అధర్మానికి అడ్డుకట్టైనటువంటి ధర్మరాజు నగర ప్రవేశం చేస్తుంటే ఒక త్రిదండి సన్యాసి వచ్చాడు ఎదురుగా. ఎవరీ త్రిదండి? ఏమిటి ఆయన ప్రయోగించిన దండం? ఇవన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగు భాషకి దండం పెడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.